మచ్చా మన టైర్లో బుల్లెట్ దొరికింది. I don't know where I stepped on it. It could have just been anywhere. Yeah? Yeah. Damn. Yeah, it's in there. I mean, the other side's, you can tell it's been in there for a minute. Yeah. Where is it? Right there? Yeah. ఓకే చిచ్చా, మనం టైర్స్ చేంజ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి స్నో ఇంకా ఐసీ కండిషన్స్లో ఈ టైర్స్ అన్నాయి ఆల్ సీజన్ టైర్స్ బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ స్లిప్ అవుతుంది రోడ్ మీద. కానీ ఈ టైర్స్ వచ్చేసి స్టడెడ్ టైర్స్ అంటారు వీటిని. సో నార్మల్ వింటర్ టైర్ లోపల చిన్న చిన్న మెటల్ అంటే నెయిల్స్ అనుకోవచ్చు. ఈ నెయిల్స్ ఇట్లా బయటకు పోక్ అవుతాయి కాబట్టి మనకు ఐస్ ఇంకా స్నో మీద చాలా మంచి గ్రిప్ దొరుకుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం అటు ఇటు రోడ్ మీద స్లైడ్ అవ్వకుండా జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వస్తాం. ఈ టైర్స్తో పాటు ఇంకో 3 విషయాలు చెప్తా. నేను మొన్న ఫోన్ నైట్ పడుకున్నప్పుడు బెడ్లో ఫోన్ చూస్తూ ఫోన్ చేతిలోకి వెళ్ళి స్లిప్ అయింది. మనది ప్రో మ్యాక్స్ కదా, బండలాగా ఉంటుంది కాబట్టి కన్ను దగ్గర పడింది. సో కన్నుకి ఏం కాలే కానీ కొద్దిగా వాచింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు గుర్తుంటే నా జీప్ స్టక్ అయినప్పుడు సమ్మర్ మధ్యలో జీప్ కాదు ఇదే వ్యాన్ సమ్మర్ మధ్యలో మనం ఇంటికి వెళ్తున్నప్పుడు స్టక్ అయితే జీప్తోని రికవరీ చేసినాం. సో అప్పుడు వేసుకున్న బూట్లు ఇవి వింటర్ బూట్స్ ఇవి. సో ఆ రోజు చల్లనే ఉండే, ఎందుకంటే ఎర్లీ ఇన్ ద సీజన్ అది. బట్ ఆ బురద ఇంకా అలానే ఉంది. చిన్నగా ఆ మెమరీస్ అన్నది ఫేడ్ అయిపోతూ ఉంటాయి. స్నోలో నడుస్తుంటే మొత్తం షూ క్లీన్ అవుతుంది, కానీ సెపరేట్గా మనం వాటర్తో క్లీన్ చేసే అవసరం లేదు. నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ థర్డ్ థింగ్, మనం యాంకరేజ్ నుండి జీప్ తీసుకొని వచ్చినప్పుడు ఈ జాకెట్ మీద ఒక చిన్న హోల్ పడింది. సో దానికి ఒక చిన్న, ఇది డాల్ఫినా వేలా, ఓకే, చిన్న వేల్ స్టిక్కర్ వేసేసిన. సో దాని లోపల నుండి స్టఫింగ్ ఉంటుంది కదా, ఆ ఫెదర్ స్టఫింగ్ అన్నది ఇన్సులేషన్. సో అది పోకుండా మంచిగా స్టర్డీగా ఉంది. అది ఈ చిన్న వింటర్ పనులు చేసుకుంటే ఇవాళ నా రోజు గడిపేస్తున్నా. బట్ యా, స్నో ఎక్కువైతే ఉంటుంది ఎవ్రీ వీక్. అది లోలి.